హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి జనవరి 4, 2025. ఈరోజు ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 జరిగింది. ఈ వీడియోలో మనం డే 2 సమ్మరీ వీడియో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఒకసారి మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా, టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో మొత్తం టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది ఆస్ట్రేలియాతో. ఆల్రెడీ 4 టెస్ట్ మ్యాచ్లు జరిగినాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది, మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది, నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. ఇప్పుడు 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 ఈరోజు జరిగిపోయింది. ఈ వీడియోలో మనం డే 2 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈ 5th టెస్ట్ మ్యాచ్. ఫ్రెండ్స్, ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 2 సమ్మరీ తెలుసుకునే ముందు డే 1 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 5వ టెస్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 72.2 ఓవర్స్లో 185 రన్స్కి మాత్రమే ఆల్అౌట్ అయిపోయింది. ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి పంత్ జస్ట్ 98 బాల్స్లో 40 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ జడేజా 95 బాల్స్లో 26 రన్స్, బుమ్రా 17 బాల్స్లో 22 రన్స్, గిల్ 54 బాల్స్లో 20 రన్స్. అలాగే ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆస్ట్రేలియా బౌలర్స్లో బోలాండ్ 20 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. మిచెల్ స్టార్క్ 18 ఓవర్స్ వేసి 49 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. కమిన్స్ 15.2 ఓవర్స్ వేసి 37 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. లైన్ 6 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 185 రన్స్కి ఆల్అౌట్ అయింది. అందుకు రిప్లైగా ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో జస్ట్ డే 1 ఆట ముగిసే సమయానికి జస్ట్ 3 ఓవర్లే వేసారు. 3 ఓవర్లో 9 రన్స్ ఇచ్చి 1 వికెట్ కోల్పోయారు. ప్రస్తుతానికి కోస్టన్ 7 రన్స్తో ఆడుతున్నాడు. కవాజా 2 రన్స్కి అవుట్ అయ్యిండు. బుమ్రా ఫస్ట్ వికెట్ అందించిండు టీమిండియాకి. ఇంకా ఆస్ట్రేలియా డే 1 ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 176 రన్స్ వెనకబడి ఉంది. 5వ టెస్ట్ మ్యాచ్. ఇక 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 ఆట కూడా ఎర్లీగా స్టార్ట్ చేశారు. ఆస్ట్రేలియా కూడా ఎర్లీగా సెకండ్ వికెట్ కోల్పోయింది. ఆల్రెడీ డే 1 ఫస్ట్ వికెట్ కోల్పోయింది కవాజాది. ఇప్పుడు సెకండ్ వికెట్ కోల్పోయింది. లబుషేన్ 8 బాల్స్ ఆడి 2 రన్స్కి అవుట్ అయ్యింది ఇన్నింగ్స్లో. బుమ్రా బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. లబుషేన్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 6.2 ఓవర్స్లో జస్ట్ 15 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్స్ కోల్పోయింది. సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు లబుషేన్. ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్స్టాస్ ఈ ఇన్నింగ్స్లో 23 రన్స్ కొట్టిండు 38 బాల్స్లో. సిరాజ్ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కోన్స్టాస్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 11.2 ఓవర్స్లో 35 రన్స్ వేసి 3 వికెట్లు కోల్పోయింది. 3వ వికెట్గా అవుట్ అయ్యిండు కోన్స్టాస్. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. జస్ట్ 3 బాల్స్ ఆడి 4 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కి అవుట్ అయ్యిండు, క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 11.5 ఓవర్స్లో 39 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్లో 57 బాల్స్లో 33 రన్స్ కొట్టిండు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. స్మిత్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 27.1 ఓవర్లో 96 రన్స్ వేసింది, 5 వికెట్లు కోల్పోయింది. 5th వికెట్గా అవుట్ అయ్యిండు స్టీవ్ స్మిత్. ఫ్రెండ్స్, ఈ 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 లంచ్ సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 29 ఓవర్స్లో 101 రన్స్ వేసి 5 వికెట్లు కోల్పోయింది. ఎక్స్ట్రాస్ 5 ఉన్నాయి. అందులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే శామ్ కోస్టాస్ 23 రన్స్కి అవుట్ అయ్యిండు. ఉస్మాన్ ఖవాజా ఆల్రెడీ నిన్నే అవుట్ అయ్యిండు 2 రన్స్కి. లబుషేన్ 2 రన్స్కి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ స్టీవ్ స్మిత్ 33 రన్స్కి అవుట్ అయ్యిండు. ట్రావిస్ హెడ్ 4 రన్స్కి అవుట్ అయ్యిండు. ప్రస్తుతానికి క్రీజులో వెబ్స్టర్ 28 రన్స్తో ఆడుతున్నాడు. అలెక్స్ క్యారీ 4 రన్స్తో ఆడుతున్నాడు. ఈ 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 లంచ్ తర్వాత అలెక్స్ క్యారీ 21 రన్స్కి అవుట్ అయ్యిండు. లంచ్కి ముందు జస్ట్ 4 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. లంచ్ తర్వాత 21 రన్స్కి అవుట్ అయ్యిండు, అంటే 17 రన్స్ యాడ్ చేసిండు ఈ లంచ్ బ్రేక్ తర్వాత. అలెక్స్ క్యారీ ఇన్నింగ్స్లో 36 బాల్స్లో 21 రన్స్ కొట్టి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. అప్పటికి అలెక్స్ క్యారీ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 137 రన్స్కి 6 వికెట్స్. అలెక్స్ క్యారీ 6th వికెట్గా అవుట్ అయ్యిండు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్లో 20 బాల్స్లో 10 రన్స్కి అవుట్ అయ్యిండు.
నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నితీష్ కుమార్ రెడ్డికి ఇన్నింగ్స్లో వికెట్ పడింది. కమిన్స్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 45 ఓవర్స్లో 162 రన్స్కి 7 వికెట్స్ కోల్పోయింది. 7th వికెట్గా అవుట్ అయ్యిండు ప్యాట్ కమిన్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మిచెల్ స్టార్క్ జస్ట్ 1 రన్కి అవుట్ అయ్యిండు. 4 బాల్స్ ఆడి 1 రన్కి అవుట్ అయ్యిండు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మిచెల్ స్టార్క్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 164 రన్స్కి 8 వికెట్స్ 46.1 ఓవర్లో 8th వికెట్గా అవుట్ అయ్యిండు మిచెల్ స్టార్క్. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ బ్రో వెబ్స్టర్ జస్ట్ 105 బాల్స్లో 57 రన్స్ అవుట్ అయ్యిండు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న వెబ్స్టర్ 57 రన్స్ కొట్టిండు. ఫస్ట్ మ్యాచ్లోనే 50 కొట్టిండు. వెబ్స్టర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. వెబ్స్టర్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 166 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. నెక్స్ట్ ఫైనల్ వికెట్ అయిన ఆస్ట్రేలియా ఫైనల్ వికెట్ బోలాండ్ జస్ట్ 9 బాల్స్లో 9 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఫైనల్గా ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 51 ఓవర్స్కి 181 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఈ 5th మ్యాచ్లో సిరాజ్ బౌలింగ్ ఎక్సలెంట్గా చేసిండు. ఈ మ్యాచ్లో 16 ఓవర్లు వేసిండు సిరాజ్, 3 వికెట్లు తీసిండు 51 రన్స్ ఇచ్చి. టీమిండియా ఫ్యాన్స్కి మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే బుమ్రా కొంచెం సగం ఓవర్స్లోనే వెళ్ళిపోయాడు గ్రౌండ్ వదిలి. ఏదన్నా గాయమై ఉండొచ్చు. బుమ్రా లేకపోతే మాత్రం ఈ మ్యాచ్లో గెలవడం కష్టమే. ఫ్రెండ్స్, ఇది ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆల్అవుట్ అయింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా స్కోర్ కార్డ్ చూసుకుంటే వెబ్స్టర్ 57 రన్స్ హైయెస్ట్ స్కోరు, స్మిత్ 33, కోస్టాస్ 23 రన్స్, క్యారీ 21 రన్స్. ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ 15 ఓవర్స్ వేసి 42 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 16 ఓవర్స్లో 51 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 7 ఓవర్స్ వేసి 32 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బుమ్రా 10 ఓవర్స్ వేసి 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బుమ్రా ఈ మ్యాచ్లో ఎక్కువ ఓవర్లు వేయలేదు, మధ్యలోనే వెళ్ళిపోయాడు మ్యాచ్ మధ్యలోంచి. బుమ్రా వెళ్ళిపోయిన తర్వాత కెప్టెన్సీ కోహ్లీకి ఇచ్చారు. కోహ్లీ కెప్టెన్సీలో ఇలా జరిగింది. ఆస్ట్రేలియా ఇంకా 4 పరుగులు వెనకబడి ఉంది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎర్లీగానే స్టార్ట్ చేసింది. అలాగే ఎర్లీగానే ఫస్ట్ వికెట్ కూడా కోల్పోయింది. టీమిండియా స్కోరు 42 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. 42 రన్స్ వేసింది 7.3 ఓవర్స్లో టీమిండియా. ఫస్ట్ వికెట్ 42 రన్స్ వద్ద కోల్పోయింది. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్లో 20 బాల్స్ ఆడి 13 రన్స్ కొట్టి బోలాండ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. టీమిండియా ఈ సెకండ్ ఇన్నింగ్స్లో సెకండ్ వికెట్ కూడా ఎర్లీగా కోల్పోయింది. జైస్వాల్ 35 బాల్స్లో 22 రన్స్ కొట్టి బోలాండ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. బోలాండ్ ఫస్ట్ అండ్ సెకండ్ వికెట్స్ కూడా బోలాండే తీసాడు ఈ ఇన్నింగ్స్లో. జైస్వాల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 9.5 ఓవర్స్లో 47 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. సెకండ్ వికెట్గా అవుట్ అయ్యింది జైస్వాల్. నెక్స్ట్ ఆదుకుంటాడు అనుకున్న విరాట్ కోహ్లీ ఈ ఇన్నింగ్స్లో కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. జస్ట్ 12 బాల్స్లో 6 రన్స్ కొట్టి బోలాండ్ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 59 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. 13.1 ఓవర్లో థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు విరాట్ కోహ్లీ. నెక్స్ట్ రోహిత్ శర్మ ప్లేస్లో ఈ మ్యాచ్లో ఆడుతున్న శుభ్మన్ గిల్ ఈ ఇన్నింగ్స్లో కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. జస్ట్ 15 బాల్స్లో 13 రన్స్ కొట్టి వెబ్స్టర్ బౌలింగ్లో క్యారీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. శుభ్మన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 78 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయింది. 15.2 ఓవర్స్లో 4th వికెట్గా అవుట్ అయ్యిండు శుభ్మన్ గిల్. టీమిండియా ఎర్లీగా వికెట్స్ కోల్పోతున్నప్పటికీ రిషబ్ పంత్ మాత్రం తన దూకుడు ఆటని కొనసాగించాడు. జస్ట్ 24 బాల్స్లోనే 54 రన్స్ కొట్టిండు. అప్పటికి టీమిండియా స్కోరు 117 రన్స్కి 4 వికెట్స్. వేగంగా ఆడుతున్న రిషబ్ పంత్ కూడా అవుట్ అయ్యిండు. రిషబ్ పంత్ ఇన్నింగ్స్లో 33 బాల్స్లోనే 61 రన్స్ కొట్టిండు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో క్యారీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. రిషబ్ పంత్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 124 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయింది 22.2 ఓవర్స్లో. నితీష్ కుమార్ రెడ్డి మరోసారి నిరాశపరిచిండు. నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్లో 21 బాల్స్ ఆడి 4 రన్స్ కొట్టి బౌలాండ్ బౌలింగ్లో కమిన్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. టీమిండియా స్కోరు అప్పటికి 129 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది. 27.3 ఓవర్స్లో నితీష్ కుమార్ రెడ్డి 6th వికెట్గా అవుట్ అయ్యిండు.
ఇక ఫైనల్‌గా ఈ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ డే 2 ఆట ముగిసే సమయానికి టీమిండియా ప్రస్తుతానికి 141 రన్స్ చేసింది. 6 వికెట్లు కోల్పోయి 32 ఓవర్స్‌లో. ప్రస్తుతానికి క్రీజ్‌లో వాషింగ్టన్ సుందర్ 6 రన్స్‌తో ఆడుతున్నాడు. జడేజా 8 రన్స్‌తో నాట్‌ఔట్‌గా ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో బోలాండ్‌కి 4 వికెట్స్ పడ్డాయి. 42 రన్స్ ఇచ్చిండు 13 ఓవర్స్ వేసి. ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 ఆట ముగిసే సమయానికి ఈ మ్యాచ్ సమరీ చెప్పి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 5వ టెస్ట్ మ్యాచ్. టీమిండియా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 72.2 ఓవర్స్లో 185 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ పంత్ జస్ట్ 98 బాల్స్లోనే 40 రన్స్ కొట్టిండు. జడేజా 95 బాల్స్లో 26 రన్స్. అలాగే ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో బోలాండ్ 20 ఓవర్స్లో 4 వికెట్స్ తీసిండు 31 రన్స్ ఇచ్చి. మిచెల్ స్టార్క్ 18 ఓవర్స్ వేసి 49 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 185 రన్స్కి ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లైగాను ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 51 ఓవర్స్లో 181 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ స్కోర్గా హైయెస్ట్ స్కోర్ వెబ్స్టన్ 57 రన్స్ కొట్టిండు 105 బాల్స్లో. స్మిత్ 57 బాల్స్లో 33 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. అలాగే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ 15 ఓవర్స్ వేసి 42 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 16 ఓవర్స్ వేసి 51 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. బుమ్రా మధ్యలోనే వెళ్ళిపోయాడు ఏదో గాయం వల్ల అనుకుంటా. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 32 ఓవర్స్లో డే 2 ఆట ముగిసే సమయానికి 32 ఓవర్స్లో 141 రన్స్ వేసింది 6 వికెట్స్ కోల్పోయి. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి పంత్ వేగంగా ఆడిండు 33 బాల్స్లో 61 రన్స్. జైస్వాల్ 35 బాల్స్లో 22 రన్స్. అలాగే ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బోలాండ్ 13 ఓవర్స్ ఇచ్చి 42 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. బోలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 4 వికెట్స్. నెక్స్ట్ వెబ్స్టర్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసిండు. ఈ మ్యాచ్లో టీమిండియా ప్రస్తుతానికి 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ 5వ టెస్ట్ మ్యాచ్ ఇంకా 3 డేస్ ఆట మిగిలి ఉంది. ఇంకా టీమిండియా చేతిలో సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా 4 వికెట్సే ఉన్నాయి. ఆ 4 వికెట్స్లో సహాయంతో టీమిండియా ఎంత స్కోర్ చేస్తుందో. ప్రస్తుతానికి 145 మాత్రమే లీడ్లో ఉంది. ఇంకా కనీసం 250 అయినా టార్గెట్ ఇస్తే ఆస్ట్రేలియాకి టీమిండియాకి గెలిచే ఛాన్స్ ఉంటుంది. బుమ్రాకి నాకు తెలిసి సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేకపోవచ్చు. బుమ్రా మాత్రం బౌలింగ్ చేయలేకపోతే మాత్రం టీమిండియా విజయం కష్టమే చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే కొంత లీడు ఆస్ట్రేలియాకి యాడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.